అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నూతన పీఆర్సీకి సంబంధించినటువంటి తాజా సమాచారం విడుదల. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల వేతనాల సవరణ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. సో 8వ వేతన సంఘం 8థ్ పీఆర్సీ అధికారికంగా 2025 జనవరి 31 తేదీన ఏర్పాటైతే చేయబడింది. ఈ కమిషన్ ఏర్పాటు చేసి ఇప్పటికి దాదాపు 6 నెలల కాలం విజయవంతంగా అయితే పూర్తయిన సంగతి మనందరికీ తెలిసిందే. సాధారణంగా నూతన వేతన సంఘం తన నివేదికను రూపొందించడానికి తగిన సమయం తీసుకుంటుంది కాబట్టి, మరో ఏడాది కాలంలో అంటే 2027 జూన్ లేదా జూలై మాసాల నాటికి తన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించవలసి ఉంటుంది. ఒకవేళ కమిషన్ గనుక మరికొంత సమయం కావాలని కోరకపోతే వచ్చే ఏడాది ఇదే సమయానికి అఫీషియల్ రిపోర్ట్ సిద్ధంగా అయితే ఉంటుంది. అయితే నివేదిక ఇచ్చిన వెంటనే నిర్ణయం జరగదు. ఆ నివేదికను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని లేదా కేబినెట్ కార్యదర్శుల నేతృత్వంలో ఒక కమిటీని అయితే నియమిస్తుంది. మరి ఈ కమిటీ రిపోర్ట్‌లోని సిఫార్సులను క్షుణ్ణంగా పరిశీలించి ఏవి అమలు చేయాలి, వేటిని తిరస్కరించాలి లేదా వేటిని ప్రస్తుతానికి నిలిపివేయాలి అనేటటువంటి అంశాలపై సుదీర్ఘమైన చర్చించి 6 నెలల తర్వాత ఒక నిర్ణయానికైతే వస్తుంది. మరి దీని ప్రకారంగా చూస్తే 2028 జనవరి లేదా ఫిబ్రవరి నాటికి కొత్త వేతన సవరణపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి గత 6 నెలల్లో 8వ వేతన సంఘం చేపట్టినటువంటి చర్యలను గమనిస్తే ఈసారి పనితీరులో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో వేతన సంఘాలు ఫిజికల్ రికార్డులు, పేపర్ డాక్యుమెంట్స్ మరియు మెమోరాండంలను మాన్యువల్‌గా తీసుకునేవి. కానీ ఈసారి ప్రతిదీ ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. భౌతిక రికార్డులకు స్వస్తి పలికి డిజిటల్ విధానంలో ఉద్యోగ సంఘాల నుంచి మరియు పెన్షనర్ల నుంచి అభిప్రాయాలనైతే సేకరిస్తున్నారు. ఇది కొందరికి కొత్తగా అనిపించినా సరే చాలామంది తమ కుటుంబ సభ్యుల సహకారంతో ఆన్‌లైన్‌లో తమ విన్నపాలను విజయవంతంగా అయితే సమర్పించగలుగుతున్నారు. మరి ఈ క్రమంలోనే కమిషన్ ఒక ప్రాథమిక ప్రశ్నావళిని విడుదల చేసింది. ఇందులో మొత్తం 18 ప్రధాన ప్రశ్నలు ఉన్నాయి. మరి వీటికి తోడు అనేక సబ్ హెడ్డింగ్స్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా పే స్కేల్స్ ఎలా ఉండాలి? పదోన్నతులు ఎలా ఇవ్వాలి? కనీసం మరియు గరిష్ట వేతనాలు ఎలా ఉండాలి? అనే అంశాలపై ఉద్యోగుల అభిప్రాయాలనైతే కోరారు. అయితే ఈ ప్రశ్నావళిలోని కొన్ని అంశాలు తీవ్ర వివాదానికైతే దారితీశాయి. ముఖ్యంగా పెన్షన్ రివిజన్ అనే పదాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించకుండా పెన్షనర్లలో ఆవేదన అయితే కలిగిస్తోంది. పెన్షన్ పెంచుతారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కమ్యుటేషన్ పీరియడ్ ప్రస్తుతం ఉన్నటువంటి 15 ఏళ్ల నుండి తగ్గించాలనే డిమాండ్‌ను పరిగణలోకైతే తీసుకోకపోవడం కూడా చర్చనీయాంశమైతే అయింది. వీటికి తోడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి సైనిక విభాగాల్లో ఆధునికీకరణ కోసం అయ్యే ఖర్చును ఉద్యోగుల వేతనాల ఖర్చుతో ముడిపెట్టడం చాలా మందికైతే నచ్చలేదు. అలాగే పెన్షన్ల కోసం అయ్యే వ్యయాన్ని అన్‌ఫండెడ్ కాస్ట్ అని పిలవటం వల్ల భవిష్యత్తులో పెన్షన్ రివిజన్ ఆగిపోతుందేమో అనే భయాలు పెన్షనర్లలో మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మెమోరాండమ్స్ సమర్పించడానికి మొదట ఏప్రిల్ 30 వరకు అయితే గడువు ఇవ్వగా తర్వాత దాన్ని మే 31 వరకు పొడిగించారు. కమిషన్ తన క్షేత్రస్థాయి పరిశీలనను కూడా వేగవంతం చేసింది. మొదట ఢిల్లీలో ఎన్‌సీజేసీఎం ప్రతినిధులతో 3 రోజుల పాటు కీలక సమావేశాలైతే నిర్వహించారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో పబ్లిక్ హియరింగ్‌లు జరుపుతూ ఉన్నారనమాట. డెహ్రాడూన్, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇప్పటికే సమావేశాలు కూడా ముగిశాయి. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మన ప్రతినిధులు కూడా పాల్గొని గళం విప్పారు. సో, ప్రస్తుతం కమిషన్ శ్రీనగర్, అలాగే లడాక్ వంటి ప్రాంతాల్లో పర్యటిస్తోంది. జూన్ 23, 24 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నో పెన్షనర్లతో భేటీ కానుంది. అలాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ఎందుకు తిరుగుతున్నారు అనంటే, ఒక్కో ప్రాంతంలో ఒక్కో జీవన ప్రమాణాలు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఒక్కో విధంగా అయితే ఉంటాయి. మరి విశాఖపట్నం లాంటి నగరం నుండి అరకు, బొర్రా గృహాలు వంటి మారుమూల ప్రాంతాల వరకు ఉన్నటువంటి ఆర్థిక వ్యత్యాసాలను అర్థం చేసుకోవడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యము. ఉద్యోగులందరి మధ్యలో ఉన్న మెయిన్ ప్రశ్న ఏంటంటే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది అనేది. మరి దీన్ని నిర్ణయించేటప్పుడు ప్రధానంగా డీఏ బేసిక్ పేలో విలీనం కావడం అనేది కీలకం. అక్యుములేటెడ్ డీఏ, ద్రవ్యోల్బణం, జీవన వ్యయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. గత 10 ఏళ్లలో సామాన్యుడి కొనుగోలు శక్తి ఎంత పెరిగింది? నిజం ఆహ్,
నిజ వేతనం ఎంత ఉంది అని అయితే లెక్కిస్తారు. అలాగే కుటుంబ సభ్యుల సంఖ్యను ముగ్గురు కాకుండా ఐదుగురుగా లెక్కించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ లెక్కలన్నీ వేసిన తర్వాత ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని అంచనా వేసి రికమెండేషన్ అయితే ఇస్తారు. గత వేతన సంఘాల చరిత్రను చూస్తే రెండవ పీఆర్సీలో 14.2%, మూడవ పీఆర్సీలో 20.6%, నాలుగో పీఆర్సీలో 27.6%, ఐదవ పీఆర్సీలో 31%, ఆరో పీఆర్సీలో అత్యధికంగా 54% వరకు మరియు ఏడవ పీఆర్సీలో దాన్ని 14.29% వరకు ఫిట్మెంట్ ఇచ్చారు. కనీస వేతనం కూడా కాలక్రమేణా భారీగా పెరుగుతుంది. మొదటి పే కమిషన్‌లో కేవలం రూ. 55 మాత్రమే ఉన్న కనీస వేతనం అంటే మినిమమ్ పేమెంటు ఏడవ కమిషన్ నాటికి రూ. 18,000కైతే చేరుకుందనమాట. అంటే ఫస్టు, సెకండు, థర్డ్ ఈ విధంగా చూసుకున్నట్లయితే సెవెంత్ పే వచ్చేసరికి ఏదైతే రూ. 50, రూ. 55 ఉండేదో అది కాస్త రూ. 18,000కైతే చేరుకుంది. మధ్యలో 80, 196, రూ. 750, రూ. 2,550, రూ. 7,000 మైలురాళ్ళను దాటుకొనైతే వచ్చిందనమాట ఈ జర్నీ. అంటే ఇది సెకండ్ పీఆర్‌సీ, థర్డ్ పీఆర్‌సీలో మినిమమ్ బేసిక్ పే, ఫోర్త్ పీఆర్‌సీలో, ఫిఫ్త్ పీఆర్‌సీలో అండ్ సిక్స్త్ పీఆర్‌సీలో ఇవన్నీ దాటుకొని సెవెంత్ పీఆర్‌సీలో. ఇది సెవెంత్ పీఆర్‌సీలో అనమాట. మరి ఇప్పుడు ఎనిమిదో వేతన సంఘం కనీస వేతనాన్ని ఎందుకు పెంచుతుంది? ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది అనే తేలడానికి మరో ఏడాదిన్నర సమయం పట్టేలాగుంది. అంతవరకు ఉద్యోగులు, పెన్షనర్లు ఓపికతో నిరీక్షించక తప్పదు. మరి ఎనిమిదో వేతన సంఘం జనవరి 31, 2025న ఏర్పాటైంది. రిపోర్ట్ అనేది 2025 జూన్ నాటికి వచ్చే అవకాశం ఉంది. వేతనాల అమలు జనవరి 2028 లేదా ఫిబ్రవరి నుండి జరిగే అవకాశం ఉంది. ఈసారి ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. దీనిపై 18 ప్రశ్నలతో కూడినటువంటి ఫీడ్‌బ్యాక్ అయితే సేకరిస్తున్నారు. పెన్షన్ రివిజన్ మరియు కమ్యుటేషన్ పీరియడ్ వంటి అంశాలపై ప్రస్తుతానికి స్పష్టత లేకపోవడంతో వివాదమైంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో అంటే హైదరాబాద్, లక్నో, శ్రీనగర్ వంటి పబ్లిక్ హియరింగ్‌లు అయితే నిర్వహిస్తున్నారనమాట పీఆర్‌సీ సంఘ సభ్యులు. అలాగే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది డీఏ విలీనం, ద్రవ్యోల్బణం మరియు జీవన ప్రమాణాల ఆధారంగా అయితే నిర్వహించబడుతుంది. ఎనిమిదవ వేతన సంఘం పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఆన్‌లైన్ విధానం ద్వారా ఉద్యోగుల అభిప్రాయాలను స్వీకరిస్తూ దేశవ్యాప్త పర్యటనల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలనను కమిషన్ అంచనా వేస్తోంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, కనీస వేతనంపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ పెన్షన్ రివిజన్ వంటి కొన్ని కీలక అంశాలపై నెలకొన్న సందేహాలు నివృత్తి కావాల్సి ఉంది. 2028 నాటికి కొత్త వేతనాలు అందుతాయని జెప్పేసి ఉద్యోగ వర్గాలు సర్వత్రా ఆశిస్తూ ఉన్నాయి. సో, ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము కొత్త పీఆర్‌సీకి సంబంధించి. దీనిపై ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే మీకు తదుపరి వీడియోలో అయితే తెలియజేస్తాను. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానెల్ ఫాలో కాకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.